మాట్లాడుతున్నారు, బాగా హైప్ సృష్టించారు. ఆ హైప్ ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం ఊహించైతే చెప్పలేము. ఓకే, శ్రీధర్ గారు, సో కోటేశ్వరరావు గారు మంచి పాయింట్స్ అయితే లేవనెత్తారు. ఏంటంటే కూడా సరే, అమరావతి క్యాపిటల్ గా డిక్లేర్ చేసినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు దానికి గ్యారెంటీ ఏంటి ఉంటుందా, తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఏంటి అనేది అదొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సరే రాజధానిగా ప్రకటించారు, బానే ఉంది, కానీ అభివృద్ధికి కావాల్సిన నిధులు ఏ రకంగా ఇస్తుంది, కేంద్రం ఏ రకంగా సమకూరుస్తుంది, దీనికి సంబంధించి ఎలాంటి హామీ ఇస్తుంది అనే అంశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి దాని గురించి ఒకసారి మీ క్లారిటీస్ ఏంటి? అండ్ ఇందాక తులసిరెడ్డి గారి కమెంట్స్ కూడా, మీ కమెంట్స్ ఏంటి? సార్ కోటేశ్వరరావు గారు అడిగినట్టుగా వారు చెప్తున్నారు, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క లిమిటేషన్ గురించి వారు చెప్పారు. దాన్ని చెప్తూనే మళ్ళీ భారతీయ జనతా పార్టీ నోటిఫై చేయాలి, అక్కడ 5 సంవత్సరాలు ఏం చేసింది బీజేపీ అని చెప్తున్నారు. పార్లమెంట్ లో ఏ సందర్భంలో చర్చ వచ్చినా కూడా 2019, 2024 మధ్య ముఖ్యంగా ఎప్పుడు చర్చ వచ్చినా కూడా ఏ మినిస్టర్లు అడిగినా, ఏ పార్టీ వాళ్ళు అడిగినా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది అమరావతి ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ అని చెప్పేసి. ఎన్నిసార్లు మనం కన్ఫర్మ్ చేసినా, ఇంత నోటిఫై చేసినా కూడా మళ్ళీ ఇక్కడ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో వాళ్ళు అమెండ్మెంట్ చేసుకుని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తాము, ఆ రాజధాని విషయంలో గందరగోళం క్రియేట్ చేస్తున్నటువంటిది స్థానికంగా ఉన్నటువంటి పార్టీల పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు తప్పనిసరిగా తెలుగుదేశము, వైసీపీ మీకు కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పరచుకోవాలి. ఫస్ట్ ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట, కూటమి ఉన్నప్పటికీ కూడా చాలా సమస్యలకు పరిష్కారం రావాలంటే తప్పనిసరిగా చర్చల ద్వారా వస్తుంది. చర్చల ద్వారా కాకపోతే మనం ఇదే రకంగా ఇంకొక 15 సంవత్సరాలు మనం కొట్టాడుతూ ఉండాల్సి వస్తుంది. రాజకీయ లాభం ఏదైతుందో, మన పార్టీల యొక్క లాభం ఏదైతుందో దాన్ని కాస్త పక్కన పెట్టి రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో తప్పనిసరిగా ఒక ఎలైట్ పీపుల్, ఒక థింక్ ట్యాంక్ ఉంటుంది కదా పార్టీలో, వాళ్ళన్న కూర్చొని సమాలోచనలు చేస్తున్నట్టు వస్తుంది. ఊరికి మన కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాము, బీజేపీని బ్లేమ్ చేస్తామంటే కుదరదు. ఒకవైపు ఏమో రేణుకా చౌదరి గారు ఏమో అపోజ్ చేశారంటే ఇక్కడ తులసిరెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. అట్లా పార్టీల యొక్క మనం ఒపీనియన్ తీసుకోవాలి, కానీ వ్యక్తుల యొక్క ఒపీనియన్లు తీసుకోవాలి. అట్లా చూసుకుంటే అన్ని పార్టీలు రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించాయి, రైతులకు సాక్రిఫైజెస్ గుర్తించాయి, అమరావతి క్యాపిటల్ అని చెప్పి కోరుకున్నారు నిన్న పార్లమెంట్ లో. మనం ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ హైకమాండ్, కేంద్ర పార్టీలు అయితే హైకమాండ్ వాళ్ళంతా ఉంటారు, కానీ మీకు ఉన్నటువంటి ఇక్కడే కదా మీ హైకమాండ్ కూడా ఉండేది. మీ 2 పార్టీలకు తప్పనిసరి కూర్చొని మనందరం రాష్ట్ర అభివృద్ధిని అజెండాగా పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఒకటి, రాజధాని డిక్లేర్ చేయడం విషయంలో కేంద్రం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్. మేడం, ప్రపోజల్ హాస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. అసెంబ్లీ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్, అసెంబ్లీలో పాస్ అయినటువంటి ప్రపోజల్స్ అవి కేంద్రం ఆమోదిస్తోంది. కేంద్రం ఎన్నోసార్లు చెప్పింది, ఆమోదం జరిపి అసలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఇంత గందరగోళం. ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినట్టే కదా. ఎప్పుడు ఇటువంటి గొడవలు పడలేదు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి 2 పార్టీలు కూడా. అంటే రాష్ట్రం నుంచి, అసెంబ్లీ నుంచి వాళ్ళు చేయాలి, పాస్ చేయాలని అంటున్నారా, లేదంటే ఆర్టికల్ 360 లో బిజీ ఉండి దీన్ని రాజధానిగా చేయలేకపోయారని అంటారా? ఇక్కడ వచ్చినటువంటి ప్రపోజల్స్ అక్కడ యాక్సెప్ట్ చేయడం, ఇక్కడ వచ్చినటువంటి డౌట్స్ లెవెల్ అయితే కూడా వాళ్ళు క్లారిఫై చేయడం, అది కేంద్రం యొక్క డ్యూటీ. ఇక్కడ పంపిన ప్రపోజల్స్ ని కూడా యాక్సెప్ట్ చేసి అమరావతిని చెప్తూనే ఉన్నారు కదా. ఎన్ని సందర్భాల్లో పార్లమెంట్ 2019, 2024 మధ్యలో తీసుకుందాం. 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నటువంటి క్రమంలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మిగతా పార్టీలు కావచ్చు, ఎన్నో సందర్భాల్లో లేవనైతే పార్లమెంట్ లో ప్రతిసారి కూడా అమరావతి మీ క్యాపిటల్ అని చెప్పి చెప్తున్నారు. అమరావతి ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ అమరావతి కాదు అని చెప్పేటువంటి సందర్భం లేదు. దీన్ని ఇక్కడ అందుకోలేకపోయామా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా. ఆ వ్యక్తిగత వైషమ్యాలు కావచ్చు, లేదా పార్టీల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ కావచ్చు, వాళ్ళ అజెండాల విషయంలో ఉన్నటువంటి గ్యాప్స్ కావచ్చు. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి మనం ఆలోచిస్తేనే ఈ రోజుకైనా ఒక రాజధాని వస్తుంది. రాజధాని అనేది అదేమి సర్వరోగ నివారణ కాదు రాజధాని. ఒకటి, సో ఫైనల్ గా చెప్పండి, 1 నిమిషం అండి శ్రీధర్ గారు, ఎందుకంటే టైం తక్కువ ఉంది. ఫైనల్ గా పాయింట్ చెప్పండి. రాజధానిగా అమరావతిని డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దానికి సంబంధించిన నిధులు కానీ అభివృద్ధి విషయంలో కానీ కేంద్ర సహకారం ఏ రకంగా ఉంటుంది? భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారం 100% ఉంటుంది. 2024-25 బడ్జెట్ లోనే 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ప్యాకేజ్ రిలీజ్ చేశారు.
ఇక్కడ కావాల్సినటువంటి డెవలప్మెంట్ విషయంలో 15,000 కోట్ల రూపాయలను ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. కాబట్టి మనం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే కేవలం కేంద్రంది కాదు మేడం. ఇక్కడ మనం అక్కడ నరేంద్ర మోడీ గారు కూర్చొని అమరావతిలో ఫండ్స్ పెట్టండి, అమరావతి డెవలప్ చేయండి అంటే ఎవరు రారు. మనం కూడా ఇక్కడ ఆ రకమైనటువంటి ఎకో సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. అక్కడ ఆ రకమైనటువంటి వాతావరణం మనం డెవలప్ చేసుకోవాలి. మనం కూడా పార్టీలని అజెండాలను పక్కన పెట్టి ముందుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న దానికి ఆలోచన చేయాలి. అప్పుడే మన రాష్ట్రం, మన రాజధాని అన్నిటి విషయంలో క్లారిటీ వస్తుంది మేడం. ఓకే అండి. ఎస్ తులసిరెడ్డి గారు, సో ఫైనల్ గా మీరేం చెప్తారు ఈ విషయంలో? అభివృద్ధి నెక్స్ట్ ఇది